పవన్ కళ్యాణ్ గెలిచే ఎందుకని కొత్త ఛాన్స్ ఇవ్వాలని అలాగని కాదు. అతని మీద ప్రతి ఒళ్ళకి ఇది ఉందా, దాని మీద అపమానం మీద ప్రతి ఒళ్ళు కూడా వేస్తారు. దాన్ని అతనికైతే ఈ చుట్టుకి అడ్డు ఉండదు. అది పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ మామూలుగా అభివృద్ధి సమస్య ఏం కాదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే ఒకసారి చూడాలని అంతే. అంటే 2 చోట్ల గతంలో ఓడిపోయాడు కదా, అది సానుభూతి కూడా ఉంది. సానుభూతి కూడా ఉంది. ఆయన ఇక్కడ పిఠాపురం ఎంచుకోవడానికి ఎలక్షన్స్ లో మీ ఫీలింగ్ ఎలా ఉంది? కాపులు కూడా ఉన్నారు ఇక్కడ, బాగా సెంటిమెంట్ కూడా ఎక్కువండి. సెంటిమెంట్ కూడా ఎక్కువ. ఆల్రెడీ కరోనాలో కానీ మామూలు డబ్బులు అతని డబ్బులు పంచిపెట్టడంలో కానీ మంచితనం ఉంది అతని దగ్గరే. ఎవరికైనా సాయం చేయడంలో కొంత మంచితనం ఉంది. సో ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తే ఒకసారి చూడాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలా ఉందని వంగగీత గారి పరిపాలన ఈ 5 ఏళ్ళలో? వంగగీత గారు ఆల్రెడీ ఎంపీ, ఇంకా అయిపోయింది కదా, దాని గొడవ లేదు. ఇంకా ఇప్పుడు ఎలా ఉందో అడగండి. ఇంకా ఇప్పుడు ఈసారి నుంచి పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. గెలిచే పవన్ కళ్యాణ్ గెలుతాడండి. ఎందుకనండి? ఏదో చూద్దాం అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ వంగగీత ఈ రాజశేఖర్ ఈ జగన్ మామూలుగా మాకు ఏమి చేయలేదండి. అంటే వంగగీత గారి వల్ల ఇక్కడ వంగగీత వల్ల ఏమి వంగగీత ఎంపీ చేసిందండి. ముందు టర్మ్ లో ఎమ్మెల్యే గారు చేయలేదు కదండి. మా సంతలో పైరు విడించేస్తాను చుట్టూ ఏమి చేయించలేదండి. చేయించలేదు. పవన్ కళ్యాణ్ ఉందండి. వంగగీత గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎంతవరకు బాగానే చేసిందండి. కాకపోతే పార్టీ పరంగా దానికి ఓటేయడానికి ఇష్టం లేదండి. ఆ పార్టీ పరంగా కాబట్టి కొత్త కాబట్టి ముందు రాజశేఖర రెడ్డికి వేసాం. రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా బాగుంది. రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని జగన్కి వేసాం. జగన్ అభివృద్ధి ఏం చేసాడు చెప్పండి? రాష్ట్రానికి సంక్షేమం చేస్తున్నాడు. అప్పు చేసి డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి చేసి డబ్బులు ఇస్తే అందరూ ఆశిస్తాం. 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెట్టాలి. 5 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆధారం అంటే దేనివల్ల మనకి ఆధారం అంటే సినిమా ఫీల్డ్ ఆధారం. మనం 100 రూపాయలు టికెట్ ఇచ్చి లోపలికి పంపుతున్నాడు, ఉత్తినే పంపలేదు. ఆడి వల్ల మనం పిఠాపురం నియోజకవర్గం ఎవరు లబ్ధి పొందారా? పవన్ కళ్యాణ్ పొందారా? అడగండి. ఒక్కొక్కడు పొందాడు చెప్పండి. గతంలో ఇవిడ ఎంపీగా చేసింది కదా, అభివృద్ధి జరిగిందండి. ఏం జరిగిందండి? మాకు అమ్మఒడి వచ్చిందండి. కరోనా టైంలో ప్రతి ఇంటి కూడా బియ్యం పంపారు. సంవత్సరం పాటు జనాలు పోషించారు ప్రభుత్వం. గీత గారు కాదు, గీతన్న జగన్ పరిపాలన జగన్ దగ్గర నుంచి వస్తుంది. నాన్న తెత్తను కదా అమ్మ ఉంటుంది. నాన్న తేకుండా అమ్మ ఉండదు కదా. ఇంకేం కావాలండి? నాకు చెప్పండి. నేను ఒక రైతునండి. నాకు రైతుకి ఇస్తున్న డబ్బులు పడ్డాయండి. నాకు 2 ఆడపిల్లలు అండి. అమ్మ కూడా పడిందండి. నాకు మా నాన్నగారు లేరండి. మా అమ్మగారు పింఛన్ వస్తుంది. ఇంకేం కావాలండి? ఎవరికన్నా లబ్ధి పొందాం. ఇప్పుడు ఇంకో మాట అండి, పవన్ కళ్యాణ్ ఎవరైనా లబ్ధి పొందారండి? ఆయన ఇంకా ఏం గెలవలేదు కదా. ఇంకెందుకండి? ఇప్పుడు మనకి పెట్టివాడు చూసుకుంటా, పెట్టినోడు చూసుకుంటా. పెట్టివాడు గొప్పవాడా, పెడతానన్నవాడు గొప్పవాడా, పెట్టింతానన్నవాడు గొప్పవాడా? సరే, ఇప్పుడు ఆ పార్టీ కదా ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చేస్తానన్నారు. ఛాన్స్ ఇవ్వడం బట్టే కదా చేశాడు కదా. ఈయన కూడా ఒక ఛాన్స్ ఇస్తాను చేస్తాడు. ఏం చేస్తాడు? ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంఆ, పిఎంఆ, ఎమ్మెల్యే 30 తిప్పలు పడుతున్నాడు. ఒక బాబు మోహన్ కామెడీ అని రవ్వాడు. కామెడీ హీరోయిన్ ఎవరు శారద అయ్యింది. ఇంత హంగమా చేయలేదు కదా, దేశాన్ని తిప్పుకోలేదు కదా. మాకండి ఒక ఈ ముందు నియోజకవర్గంలోని సెక్సెట్ 23 గారు అయ్యారండి. ఏమన్నారు? రూపాయలు లేకుండా అయిపోయారండి ఆయన. ఎలాగా? సింపతి. శాసనసభ కన్నా పంపండి, లేదా కాటికన్నా పంపండి అన్నాడు. సింపతి మంది అయ్యాడండి. రెండో టైంలో వర్మ గారే అండి. 15 సంవత్సరాల నుంచి అండి తెలుగుదేశం నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అన్నాడు. సింపతి మీద అయ్యాడండి, ఉంగరం గుర్తు మీద. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాను, నన్ను ఇక్కడ గెలిపించేలా చేస్తాను అంటున్నాడు. భవిష్యత్తు లేదంటున్నాడు, దేవి అంటున్నాడు. మరి రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు కూటమితో గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ జగన్ గారేనా? చంద్రబాబు నాయుడుతో కూటమి అంటే ఏముందండి? ఒక్కడెళ్ళి ముగ్గురు గుర్తుకోవడం ఏంటండి? సింహం సింగిల్గానే ఉంటుందండి. అది కూడా గెలుపు కాదండి. ఇప్పుడు నీ 4 వచ్చి మిమ్మల్ని కొట్టేయడం అది పెద్ద గొప్పతనం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి దేనికండి? అభివృద్ధి ఎలాగొస్తుందండి? ఇప్పుడు సొంతంగా ఇప్పుడు మనం అప్పుల్లో ఉన్నాం. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యింది. మీ నాన్నగారు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి ఏరే కాపురం పెడితే మీరు అభివృద్ధి చెందుతారు. ఒక 5 లక్షలు అప్పు ఇచ్చి మీకు ఏరే కాపురం పెడితే మీరు ఎక్కడ అభివృద్ధి జరుగుతారు? మీరు వండుకునే తింటారా? వడ్డీలే కడతారా? మోడీ గారు మనం అలా చేశాడు. ఒరే మీకు ఎంత అప్పురా పోండ్రా అన్నాడా లేదా? ఆ మోడీ నాడు ఆ యాల ఏమన్నాడు? మోడీ గారిని పవన్ కళ్యాణ్ లడ్డూలు ఇచ్చాడు అన్నాడు. 2 లడ్డూలు, పాస్పోర్ట్ లడ్డూలు. ఆ లడ్డూలు తిన్నాక ఎవరు వెళ్ళారు ముందుగాని? పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. 2014లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు?
చంద్రబాబు నాయుడు మంచోడు అన్నాడు, ఓటేయండి అన్నాడు, వేసాం. మళ్ళీ 2019 ఏమన్నాడు, అదే చంద్రబాబు నాయుడు దొంగోడు అన్నాడు, ఒక ఎదవన్నాడు, ఆడికి ఓటేయద్దు అన్నాడు, అన్నాడు లేదా? ఇప్పుడు ఏమన్నాడు 2024కి మంచోడు అన్నాడు. ఎవడ మాట నమ్ముతాం? ఆయన మాటలు ఆయనకెళ్ళి నిలకడలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వంగ గీత గారి పరిపాలన ఎలా ఉందని? వాళ్ళు బాగుంది కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ బాగుంటుంది, అందరూ పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. ఇక్కడ మా వార్డు అయితే పక్క పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఇది వరకు 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఒక అవకాశం ఇద్దామని మంచి చేస్తాడని. అదే అండి, ఇప్పుడు డబ్బులు మంచి జరుగుతుంది, సెంట్రల్ నుంచి బాగా నిధులు తెప్పిస్తాడని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఊపి అయితే పవన్ కళ్యాణ్ అవుతారనుకుంటున్నారు, అబ్బురనే అవ్వచ్చు అనుకుంటున్నారు. వంగ గీత ఎలా ఉందండి ఆవిడ పరిపాలన? బాగుంది. అభివృద్ధి జరిగింది మీ నియోజకవర్గం? ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఆవిడ కాదు కదా, ఎంపీ అభివృద్ధి జరిగింది. సార్ అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం తెలిసినటువంటి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఎదుర్కోవడం అంటే ఇక్కడ అందుబాటులో ఉంటుందన్న కొంచెం టాక్ ఉంది. ఓకే, వంగ గీత దీని అందుబాటులో ఉంటారని కొంచెం ఇది ఉంది ప్రజల్లో. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రజలందరూ కోరుకునేది అయితే కొత్త మార్పు కోసం చూసుకుంటారు. అలాగే మాకు కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా కొత్త మార్పు కోసం చూసుకుంటున్నారు. నిరుపేదలు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవని దానికోసం కూడా బాధపడుతున్నారు. కాబట్టి కొత్త మార్పు వస్తే యువతకి మంచి జరుగుతుందన్న ఆలోచనతో ప్రతి ఒక్కడు కూడా కొత్త మార్పు కోసం చూసుకుంటున్నారు. మాకు పార్టీ పరంగా అలాంటి గొడవలకి అలాంటి మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్త మార్పు కోసం చూసుకుంటున్నాం. గీత గారు అంటే అండి మరి పరిపాలన అంటే మేము ఎప్పుడు చూడలేదండి. ఎంపీగా చేశారు, ఎంపీగా చేస్తే మాత్రం ఆవిడ అక్కడే ఉంటుందండి. ఎంపీగా చేస్తే మాత్రం అక్కడే ఉంది. కానీ కరోనా టైంలో ఎవరికైనా కనపడ్డా చేసిందా? ఇప్పుడంటే కనపడుతున్నాయి ఇక్కడ, అంతే అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలండి అవకాశం. అందరినీ చూసాం కదండి, ఈయన చూడక ఏమైందండి? అందరినీ చూసాం, ఈయనకి ఇస్తే నట్టమే ఉందండి. ఒక ఓటు జయమని చెప్తున్నాడు అంతే అండి. ఆయన ఏం కాదు, ఆయన కోట్లు కోరలేదు కదండి, ఆయనకైనా కొరువు పెట్టి అంతే అండి చెప్పి అందరినీ ప్రజల్లో మనిషి పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ గారు చూద్దాం అనుకుంటున్నారండి ఈసారి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మారారు, పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం అంటున్నారు. ఇప్పుడు ఎంపీగా చేశారు కదా వంగ గీత గారు, ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? ఆవిడ పరిపాలన అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నెగ్గిన వాళ్ళందరూ 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ఎలక్షన్కి వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఇంతవరకు ఈ నియోజకవర్గం అయితే ఏ డెవలప్మెంట్ లేదండి. బంపర్ మెజారిటీ అండి పవన్ కళ్యాణ్. మరి వంగ గీత గారు? వంగ గీత రాదండి. ఏమన్నా ఆవిడ ఎంపీగా ఇక్కడ తిరిగిందా? ఇప్పుడు మామూలుగా ఎంపీగా గెలిచాక, ఎమ్మెల్యేగా గెలిచాక, ఎంపీగా గెలిచాక మాకు కుండవారం గేటు పిఠాపురం గేటు దాని మా నియోజకవర్గం కుండవారం అంటే ఇప్పుడు వంగ తెల్లదండి, చూడలేదు కూడా. చూడలేదు, వచ్చిందండి కానీ మర్చిపోయింది అంటే ధనం సంపాదించుకుందండి. ధనం లేనన్నాళ్ళు తిరిగింది పేదల మీద, ధనం సంపాదించుకుంది మమ్మల్ని మర్చిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ నియోజకవర్గం మా నమ్మకం మాకు అనిపించిందండి, ఆయన వస్తే చేసి పెడతాడు, పెదల్లో మనిషి పెదలు చేస్తాడని అభివృద్ధి మాకు కలిగిందండి. ఒక అవకాశం ఇస్తే మాకు ఏదో చేస్తాడో అన్న అభివృద్ధి మాకు కలిగిందండి మనసులో. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే కేవలం అభివృద్ధి కోరుకుంటున్నారు, పైగా జాబ్స్, ఎంప్లాయ్మెంట్, ఈ రవాణా వ్యవస్థ బాగోలేదు, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానివల్ల అభివృద్ధి కోరుకుంటున్నారు. పథకాలన్నీ పక్కన పెట్టండి, అభివృద్ధి లేని రాష్ట్రం వేస్ట్ కదండి. అదే ఎన్ని లక్షలు అప్పులు చేసినా అభివృద్ధి అనేది రాబట్టి లేకపోతే అది శూన్యం కదా. పక్కాగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడన్న మీరు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇక్కడ బాగా దారుణంగా ఇంకా పవన్ కళ్యాణ్ అన్న పక్కా అభిమానం ఇంకా వన్ సైడ్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇక అంతా జనసేన అని అంటారు. కుర్రోళ్ళు అనగానే ముసలోళ్ళ దగ్గర నుంచి కుర్రోళ్ళ వరకు మొత్తం అంతా ఇంకా జనసేన మించి ఇంకేం లేదు ఇక్కడ. ఏదో చెప్తారు వైఎస్ఆర్ వచ్చేది, ఇది వచ్చేది అని. పక్కాగా జనసేన వచ్చేది, అది 100% వచ్చేది. ఇంకా ఎక్కడికైనా వెళ్తే మాది కాకినాడ అని చెప్పుకుంటే వాళ్ళన్న. ఇప్పుడైతే ఉప్పాడని ధైర్యంగా చెప్పుకోగలం, ఎందుకంటే ఉప్పాడ అంత అభివృద్ధి చెందింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే, ఇంకెవడూ లేడు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ రిచ్. ఇన్నాళ్ళు అయితే ఈ 3 సంవత్సరాలు వంక గీత అయితే గెలిచేసిందన్న, ఇప్పుడైతే రాదు. ఎందుకంటే వంక గీత గెలిచింది కానీ ఇప్పటి వరకు మన ఉప్పాడ ముఖం కూడా చూడలేదు. అభివృద్ధి చెందడం అయితే వరం గారు ఎమ్మెల్యే కింద నుంచున్నాడు. ఆయన మా ఊర్లో ఎమ్మెల్యే ఎంతో చేశాడు,
కానీ దొరబాబుని నిలబెట్టారు మళ్ళీ ఈ సంవత్సరం దొరబాబుని నిలబెడితే దొరబాబు ఒక్కసారి కూడా రాలేదు మన దగ్గరికి, ఒకసారి కూడా వచ్చి కనబడి ఏదైనా చేసింది లేదు. ఇప్పుడు అంత గొల్లప్రోలులో నిలబడ్డారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన దగ్గర నిలబడ్డాడంటే మనకి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వారాహి ర్యాలీ కూడా పెట్టాడు ఇక్కడ మన దగ్గర, చెప్పడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్కి ఇద్దామని చూస్తున్నారు పక్క. మనకి ఈ సంవత్సరం ఓటు వచ్చింది, ఫుల్ రిచ్ అయిపోదాం, ఓటు కూడా వేసేద్దాం. జనసేన గెలుస్తుంది, జనసేనే గెలుస్తుంది అని ఎవరు అదృష్టం వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. మాకైతే వంగ గీత కావాలనుకుంటున్నాం, తర్వాత వాళ్ళ అదృష్టం. మాకు వంగ గీత కావాలనుకుంటున్నాం అంతే. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారు. అభిమానం వేరు, రాజకీయం వేరు. అభిమానం రాజకీయం అవ్వదు, రాజకీయం అభిమానం అవ్వదు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. దైవనీళ్ళు ఎవరు తప్పించలేము మనం. కాకపోతే ఇది వరకు మనకు జరిగిన ఏంటంటే ప్రణాళికలు ఏంటి, వచ్చే రాబడి ఏంటి, తినే తిండి ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, ఇవన్నీ మన కాంగ్రెస్ ప్రోగ్రాంకి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. తర్వాత ఏంటంటే మాలాంటి వాళ్ళు 18,750 రూపాయలు ఏంటి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఏంటి, అంతే కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, చదువు లేని వాళ్ళకి చదువు, పేదోళ్ళకి చూస్తున్నారు. కరోనాలోనైతే మెయిన్ కరోనాలోని ఎన్ని సంవత్సరాలు కూర్చోబెట్టి పెంచారు, అన్ని సంవత్సరాలు కూర్చోబెట్టి పెంచారంటే గ్రేటే. మరి అంతటి కరోనాలో కూడా ఇంట్లో నుండి బయటికి రాకుండా మెడిసిన్, బియ్యము, రేషన్ సామాన్లతో సుద్దాక అన్ని ఇంటికి వచ్చేసి వాలంటీర్ల ద్వారా గాను. ఎవరికి ఉందని చెప్పలేమండి, దేవుడి దయ. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అందరూ సపోర్ట్ ఎక్కువ ఉందని అంటున్నారు, వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే వంక గీత గారు సపోర్ట్ చేస్తామండి. వంక గీత గారు సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే రెండు ఒకలాగా ఉన్నాయండి. మా లెక్క ప్రకారం అయితే గీత గారే అవుతారు అనుకుంటున్నాం. మరి ఆ తర్వాత దేవుని చిత్తం. అంటే గీత గారు ఇదివరకు ఎంపీగా చేశారు, ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా వస్తున్నారు. ఈయన కొత్తగా ఎమ్మెల్యే. కానీ గీత గారు మాట అయితే చేస్తారండి. మాకు చాలా పనులు కూడా చేశారు ఇక్కడ, అందుబాటులో ఉండేది. ఇక్కడ ఒక బొమ్మలా ఉండేదండి, ఇది ఒక స్థలంలో ఉండేది. ఒకసారి గీత గారు ఇలా సడన్గా వెళ్తే ఇక్కడ ఆపి సడన్గా వచ్చి కూర్చుంది. మినిస్టర్ ఎమ్మెల్యే, అది ఆవిడ ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చుంది. ఏమా బాగున్నారా అని పలకరించింది, నెరుగులో కూర్చో పలకరించింది. ఇక్కడ మాకు చిన్న ఇబ్బంది ఉందండి ఇలా అంటే, కట్టిది ఆవిడది, ఆవిడే ఆవిడే వచ్చి చేసి మాకు ఏది కాదనకుండా చేసింది ఆవిడ. మా బీసీలకి అయితేనే, మా మత్స్యకారులకు డబ్బులు ఇష్యూలు అయితేనే, జగన్ అట్టే పథకాల్లో అయితే ఏది కూడా మాకు కొద్దువు లేదు, అన్ని బాగానే ఇచ్చారండి. బాగానే ఇచ్చిందా? అన్ని బాగానే ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, సినిమా హీరో. మరి ఆయన క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా ఇక్కడ అంటే కేజ్ అంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటాడన్న టైంకి ఒకవేళ వచ్చినా అవ్వదు, అంతవరకు ఉండదు. ఏంటంటే సినిమా తీసుకున్న ఆయన ఎక్కడో బయట ఉంటాడే, సడన్గా రమ్మంటే అవ్వదు కదా. గీత గారు అలాగే వెళ్తే ఆగింది, వచ్చి కూర్చుంది, ఆయన కూర్చుంటాడు అలాగా. అలా ఇంకొకటి ఆయన ఎక్కడో ఎవరికో పేదలు కష్టం వచ్చింది, ఎమ్మెల్యే గారు సొంతం కావాలా, ఎక్కడ హైదరాబాద్ వెళ్తాం మేము, అవ్వదు కదా. అదే గీత గారు లోకల్ మనిషి కాబట్టి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కడ దగ్గర వెళ్తారో అవుతుంది, ఏమండి మరి అందులో రెండు సంవత్సరం వస్తున్నాయి అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. అంటే రెండు చెప్పలేము, గట్టిగా ఉన్నది. ఎవడొచ్చినా ఎవడి పని ఆడితేనండి, ఇందులో ఎవడొచ్చినా ఈడు మనమే బతుకుతాడు, కానీ మనల్ని తినేస్తారు అంతే. 5 ఏళ్ళు ఆడి పరిపాలన అంతే. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారేనా? ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన ప్రభుత్వం కూడా చూడాలి కదండి మేము. అది అంటే మంచి పనులు చేస్తామనేసి అంటున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతా ఉన్నదండి, బాగా మంచిగా చేస్తారండి. మాకంటూ బతుకుదేరు చూపించారు కదా. అంటే గత ప్రభుత్వంలో ఉన్న పనితీరు బాగాలేదంటారు, అభివృద్ధి అది బాగోకే అండి. మేము ఈ అన్నయ్య రావాలనేసి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నాం. అదండి, ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారండి, పక్కా గెలుస్తారండి. మా పిఠాపురం అయితే మాత్రం ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. గెలిపించుకుంటామండి, ఎమ్మెల్యేగా మాకు కావాలండి. 60,000 మెజార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఎంచుకున్నారు అండి, మీరు అభిమానంతో చెప్తున్నారా గెలుస్తారని, లేదా ఆయన మంచి చేస్తారని నమ్మకం? ఆయన మంచి చేస్తాడని నమ్మకంతో చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ అభివృద్ధి ఏమి చేయలేదు. మా మార్కెట్కి ఏమీ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి చేస్తారని నమ్మకం. అంటే మీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఉందండి. అటువంటి వ్యక్తి ఎంచుకున్నాడంటే కొట్టి పోటీ చేస్తాను మా అదృష్టం అండి. పిఠాపురం మొదటిపోతుంది 10 దిక్కునా కూడా. పిఠాపురం అంటే ఎవరికి తెలిసింది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను కాకినాడ అని చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాను, పిఠాపురం అని గర్వంగా చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వస్తారు.
ఎందుకనండి? పవన్ కళ్యాణ్ మెజారిటీ వస్తుంది. ఎందుకని? అభిమానులు ఎక్కువ ఉన్నారండి. అభిమానులు ఎక్కువ ఉన్నారండి. లేకపోతే ఆయన మంచి చేస్తారని ఉద్దేశం? మంచి చేస్తారండి, దానివల్ల పవన్ కళ్యాణ్ వస్తారండి కూడా. ఖచ్చితంగా వెళ్తాడండి. ఏంటారా అక్కడ ఈ వెనకాల ఉండి దోతలను జగన్ గారి వెనకాల దోతలను వేసాడు, వేసినా సరే నెగ్గిపోతాడు. ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చేసినా సరే కానీ వాట గెలిచేస్తాడు. గెలిచే అవకాశం ఉంది. వీళ్ళు ఇప్పుడు 3 పొత్తవే అని చెప్పి ఏదో నెగ్గుతాడు అనుకోవడం కదండి. ముందు నుంచి కూడా పిఠాపురం ఏరియా అయితే జనసేనకే చేస్తామని అన్నారు. అప్పుడు ఆయన ఫస్ట్ అది ఖచ్చితంగా వెళ్తాడండి. అంటే అభిమానంతోనే ఆయన మంచి చేస్తాడని ఆకర్షిస్తాను. మంచి చేస్తాడు అనుకుంటాండి, అభిమానం కొంతానే. అక్కడ ఆ ఏరియా కూడా జనసేనకి ఎక్కువ అండి. అంటే క్యాండిడేట్లు కుర్రోళ్ళు, యువకులు జనసేన కుర్రోళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎక్కడున్నా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అనుమానం ఏం లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళని కనుక్కొని అన్నా నేను. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను పిఠాపురం నియోజకవర్గం మా మామయ్య వాళ్ళని కనుక్కున్నా. 50,000 మెజార్టీ చెప్పారు, 1,00,000 మెజార్టీ వరకు కొంతమంది చెప్పారు. మా ఫ్రెండ్స్ అయితే గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారని చెప్పారు అన్న. గ్యారంటీగా అయితే నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్కుతారు. మా ఫ్యూచర్లో కూడా మాకు అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పారు పిఠాపురం నియోజకవర్గం జనాలు కూడా. ఇప్పుడు ఇది వరకు కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు. ఈయన పోటీ చేసిన తర్వాత కాకినాడ మర్చిపోయి పిఠాపురం అనే పేరు ఎక్కువ కనబడుతుంది. అది అంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అంటే మీకు మొన్న మీటింగ్లో తనకి ఏమైంది తెలియదు, విషయం సంఘటన జరిగాక కాకినాడ పోటీ చేస్తానని కాకినాడ అన్నారు. కాకినాడ వద్దని పిఠాపురం పోటీ చేయాలని పిఠాపురం ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి పిఠాపురం పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం నెగ్గుతారని ఖచ్చితంగా అసెంబ్లీలో అడిగేస్తారు. ఎంపీ కూడా పార్లమెంట్కి వెళ్తారు, ఢిల్లీ నెగ్గుతారని అందులో అయితే డౌట్ లేదు. అంటే అభిమానంతో చెప్తున్నారా లేకపోతే ఆయన గెలవగలడు, ఆయనకి అది ఉంది, గెలిపించుకోగలం అని చెప్తున్నారు? అభిమానం కాదన్న, ఆయన చేసే సేవ అందరికీ తెలుసు. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్న? గవర్నమెంట్ అయినా సాయం చేసిందా లేకపోతే ఈయన సాయం చేశాడా? ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు పిఠాపురం నుంచి. ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టి సీఎంగా నిలబడతాడు అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన పార్టీ టీడీపీతో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 2019లో ఆయన సింగిల్గా పోటీ చేసినప్పటికీ ఆశించిన విజయం రాలేదు, నిలబడిన ప్రతి చోట ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ 2019లో జనాదరణ పెరిగింది, జనాలు కూడా ఎక్కువ ఆదరించారు. మినిమం 50-40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకే పొత్తు పెట్టుకుని అలా పరిమితం అవడం అది కరెక్టేనంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్లేదన్న, కరెక్టే అనేది. ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో, ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా తప్పులు జరుగుతున్నాయి. ఈయన ఏంటంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ రాకూడదు అందుకుని ఈయన ఈ స్టెప్ తీసుకున్నారన్న. అందులో అయితే ఆయన్ని ఎవరు ఏమనడానికి సరిపోరని ఆయన తీసుకున్నది కరెక్టము. పొత్తు కూడా కరెక్ట్, పొత్తే అని కరెక్ట్ అని తప్పులేదు. ఇప్పుడు ఆయన పిఠాపురం గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు, అక్కడ చాలా జరిగాయి అంటారు ఓడించడం. ఇప్పుడు అదే సీను పిఠాపురంలో జరుగుతుంది అంటారా? ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జరుగుతున్నాయండి, ఇప్పుడైతే జరుగుతున్నాయి. మొన్నే కదా లిక్కర్ ఏదో దొరికేసింది, జగ్గే చెరువులో లిక్కర్ దొరికింది కదా. ఏంటి మొత్తం అన్నీ ఓడిద్దాం మనవాడిని రానికూడదు అని గట్టిగా ఉందని. అంటే ఈ ఎలక్షన్స్ ఎవరంటే ముగ్గురికిను ఇదే చివరి ఎలక్షన్స్లో ఉంది, అందరూ గెలవాలనే ఉంది. ఎందుకంటే ఎవరు ఓడినా రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. ఈ ముగ్గురులోనూ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అటువంటి పోటీ తత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి అభిమానులు చాలామంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారడం అనేది చాలా కష్టం. 2 టర్మ్స్ మనం చూసాం ఆయన ఎలక్షన్ నిలబడినప్పుడు. కానీ ఈ సంవత్సరం ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించే అవకాశం ఎంతవరకు ఉందంటే? పెద్ద ఆయన నుంచి ముసలత్తల నుంచి ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చిన మొత్తం అందరూ ఈసారి ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రామాలయం దగ్గర కూర్చున్న పెద్దలు అడిగినా సరే ఈసారి మీరు ఎవరికి చేస్తారని చెప్పిన అడిగినా కళ్యాణ్ గారికే, ఎవరన్నా సరే పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారికే. ఈసారి కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరి వల్ల కాదని పిఠాపురం అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కన్ఫామ్గా నెక్కుతారని ఎమ్మెల్యే.
పిఠాపురం నుంచి. నేను నిన్న కూడా పిఠాపురం వెళ్ళాను. అక్కడ లోకల్ పబ్లిక్ని అడిగినప్పటికీ ఎవరు చూసినా 1,00,000 మెజార్టీ అంటున్నారు. అక్కడ నా ఒపీనియన్ కాదు అది. అక్కడ లోకల్ పబ్లిక్ని నేను అడిగి తెలుసుకున్న విషయం అది. అంటే ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టారని జనసేన పార్టీ. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఆయన పొత్తులో భాగంగా కలిసి సపోర్ట్ చేస్తారు టీడీపీకి. 2019 వచ్చినప్పటికీ కొన్ని కార్యాలయం వల్ల ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. కానీ జనాదరణ పెరిగే కొద్దీ ఆయన పార్టీని నిలదొక్కుకోవడం వల్ల కొంచెం మంచి పేరు వచ్చింది. ఓటర్లు కూడా కొంచెం పెరిగారు. ఆయన సింగిల్గా పోటీ చేసిన ఒక 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన సడన్గా 23 సీట్లకి అంకితం అయిపోయి పొట్టుతో భాగంగా కలిసి వెళ్తున్నారు. దానిలో భాగంగా 2 చోట్ల ఓడిపోయినప్పటికీ గతంలో ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆ 23 సీటుకి అంకితం అవ్వడం కారణం ఏంటి? అలా చేయడం కరెక్టేనంటారు? అది పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా చెప్పారు కదండి, మేము త్యాగాలకి సిద్ధమయ్యాం, ఇది ఈ రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది, ముందు ఈ రాక్షస పాలన పోవడానికి మేము చూస్తున్నాం అని చెప్పారు కదా మనకు క్లియర్గా అన్ని. అది సంగతి. మరి ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఆయనకి రాష్ట్రం అంతా పేరు ఉంది, కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారలేదు ఆ క్షణంలో. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే పేరు వినిపిస్తుంది, గెలుస్తాడని. కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ ఆయన ఫాలో అయ్యేవర్స్ కానీ వాళ్ళంతా ఓటర్లుగా మారి గెలిపించుకునే అవకాశం ఏమన్నా? ఇప్పుడు నేను నిన్న అడిగింది ఓటర్లు కాదండి, ఇది అభిమానులు కాదండి, జన సైనికులను కాదు, అక్కడ లోకల్ పబ్లిక్ని. నేను చిన్న పని మీద పిఠాపురం వెళ్ళాను. అక్కడ నాకు పరిచయం ఉన్న వాళ్ళని, మామూలుగా న్యూట్రల్గా ఉండే మనుషుల్ని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. అభిమానులు వేస్తేనే గెలుస్తాడని ఎక్కడా లేదండి. మీరు చూసి మీటింగ్లో నాటిలో అభిమానులే కాకుండా మామూలుగా దారి పొడవునా కూడా సామాన్య జనం కూడా ఉంటున్నారు. ఓన్లీ అభిమానుల గురించి అడుగుతున్నారు మీరు. వాళ్ళు వేస్తే ఓటు కింద మలుతుందా అని. ఇప్పుడు మామూలు సామాన్య పబ్లిక్ కూడా ఆయనకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి. నేను అడిగానండి 2,30,000 ఓట్లకి 2 లక్షల ఓట్లు అయినా 1,00,000 మెజార్టీ అలా వచ్చేస్తుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల నుంచి, కులాల సమస్య లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు అనే సంగతి వాళ్ళు తెలియజేశారండి. అక్కడ వాళ్ళు పక్కా అన్న 1,00,000 మెజారిటీ వెళ్తారన్న. ఎందుకని? అభిమానంతోనా లేకపోతే మంచి చేస్తారని? అంతే, ఏది లేకుండా కోవిల రైతులకి ఎన్నాటికి బోల్ చేసాడు అన్న. అది ఒక ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఇంకా జనానికి లోటు లేకుండా చేస్తారు. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో కూడా ఇలాగే సాయం చేశాడు, కానీ అప్పుడు భీమవరంలో గాజువాకలో ఓడించుకున్నారు. కానీ అప్పుడు ఉన్న యూత్ కానీ అభిమానులు కానీ ఓటర్గా మారలేదు. ఇప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినాయి అన్న, మంచి మెజారిటీతో గెలిపించుకుంటారు. 1,00,000 పైన అన్న మెజారిటీ. మరి ఆయన 23 సీట్లకి అంకితం అయిపోయి తగ్గాడు కదా, అదే మీరేం ఫీల్ అవ్వట్లేదు? సీట్లు ఏంటన్నా కాదన్న, అక్కడ జగన్ దిగ్గొట్టేయాలనే చూస్తున్నాం. 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గ్యారంటీ. తర్వాత ఆయన కిర్లంపూడి రావడం కూడా శుభపరిణామం. ఇక్కడ మాకు జ్యోతుల్ నెహ్రూ గారు 100కి 100% గ్యారంటీగా నెగ్గుతారు. అందులోని పవన్ కళ్యాణ్ గారు తోడవడం మాకు ఇంకా ఆనందదాయకం. ఆయన పార్టీ పెట్టి పుష్కర కాలం అవుతుందండి. ఒకసారి పార్టీ పెట్టి ఏదో స్నేహపూర్వకంగా ఆయనకి వెళ్ళిపోయినప్పటికీ 2019లో మాత్రం ఆయన పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ అప్పుడు ప్రజాదరణ కొంచెం తక్కువగానే ఉంది. కానీ రాను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, రైతులకి డబ్బులు ఇవ్వడం కానీ, దీని ద్వారా ప్రజాదరణ పొందింది. యూత్లో ఉన్న కాస్త క్రేజు సామాన్య ప్రజల్లో కూడా పెరిగింది. అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు పోటీ చేస్తే కనీసం 45 సీట్లను వస్తాయి సీఎం క్యాండిడేట్గా. కానీ అతను తాను తగ్గించుకుని 23 సీట్లకి అంకితమయ్యాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల ఏమన్నా విభేదాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ప్రజలు? ఎలాంటి విభేదాలు రావండి. ఫస్ట్ చిన్న మొక్క నుంచి స్టార్ట్ అయ్యి వృక్షం అయ్యి ఫలాలు ఇస్తుంది. అలాగే జనసేన పార్టీ కూడా ముందు మొక్కగా స్టార్ట్ అవుతుంది, అలా వృక్షం అవుతుంది, తర్వాత ఫలాలు ఇస్తుంది. అదే స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అంతే తప్ప తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు మాకు ఎలాంటి అభిప్రాయాలు ఎవరికే లేవండి. భేద అభిప్రాయాలు అయితే ఎవరికే లేవు. ఇంతే వచ్చుడింతే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా ఎదుగుతున్నారు అంతే. ఇప్పుడు మనకి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నాడు. గత 2 చోట్ల ఓడిపోయినప్పటికీ అప్పుడు ఆయన రాష్ట్ర స్థాయిలో అభిమానులు ఉన్న ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఓడిపోయారు. కానీ అదే ఫాలోయింగ్ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఆ ఫాలోయింగ్ అభిమానంతోనే గెలిచే అవకాశం ఉందా, లేదంటే ఆయన్ని నమ్మి ఓట్లు వేసే ఓటర్లు ఆయనకు వస్తారు? ఏమండి,
మిగిలిన చోట్ల ఆయన పోటీ చేసినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఓడించేద్దామని చూసాయి. కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ సొంత కుటుంబ సభ్యులు ఎప్పుడు మోసం చేయరు, గుండెల్లో పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్. కాబట్టి పిఠాపురంలో ఎలాంటి పార్టీలు ఏ పార్టీలు ఎలాంటి కుతంత్రాలు చేసినా సరే పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేవు. పవన్ కళ్యాణ్ని ఏమైనా చేయాలనుకుంటే వేరే చోట్ల ఏమైనా చేయగలరు తప్ప పిఠాపురంలో అయితే అవ్వదు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడం చాలా మంచిది. అక్కడ అందరూ కుటుంబ సభ్యులు కాబట్టి గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు 80,000 మెజార్టీతో నెగ్గుతారు.